హాయ్ అండి, నమస్తే. మనతో ఎంత ప్రేమగా ఉంటున్నా ఈ 7 లక్షణాలు ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి మాత్రం తీసుకురాకూడదని మన పెద్దలు చెబుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు మనకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. మనం ప్రతిరోజు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాము. దానివల్ల మనం కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాము. ఆ తరువాత ఆలోచిస్తే అయ్యో ఇలా చేసి ఉండకపోతే బాగుండేది అని అనుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 విషయాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఆపదలు రాకుండా జాగ్రత్త పడగలరు. మరి ఆ 7 విషయాలు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక పాత బావిలో తన పరివారంతో కలిసి ఒక కప్ప జీవిస్తూ ఉండేది. ఆ ఇంట్లో చాలా కప్పలు ఉండేవి. ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉండటం వలన ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు గొడవలు పెద్దవిగా మారి అన్ని కప్పలు కలిసి ఒక పెద్ద కప్పను కొడతాయి. ఆ పెద్ద కప్పకు చాలా బాధ కలిగింది. తన తోటి కప్పలే తనను కొట్టడంతో చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ బావిలో నుంచి బయటకు వెళ్ళి ఇలా ఆలోచించసాగింది. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అందరూ నా వాళ్ళే అనుకొని అందరినీ దగ్గరకు తీసుకుని అందరినీ ప్రేమగా చూసుకున్నాను. కానీ ఈరోజు అందరూ కలిసి నన్ను ఏమాత్రం లెక్క చేయకుండా నన్నే కొడుతున్నారు. దీనిని ఏమాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను అని ఆలోచిస్తూ కొద్దిగా ముందుకు సాగింది. అదే సమయంలో దానికి ఒక బెల్లంలోకి వెళుతున్న ఒక పెద్ద పాము కనిపించింది. అది చూడగానే ఆ కప్పకు పగ తీర్చుకునే దారి దొరికింది. ఆ పాముతోనే వారందరిపై పగ తీర్చుకుంటాను అని అనుకుంటుంది. కొంతమంది ఇలా ఆలోచిస్తారు, మన శత్రువుని చంపాలంటే మరో భద్రశత్రువు సహాయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ కప్ప కూడా అదే ఆలోచించింది. బంధువులను చంపటానికి శత్రువుతోనే చేతులు కలపాలి అనుకుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీసేయాలి అని అనుకుంటుంది. వెంటనే ఆ కప్ప ఆ బెల్లం ముందుకు చేరుకొని మధురమైన మాటలతో ఇలా అంటుంది. ఓ సర్పమా, నేను మిక్కిలి కష్టాలలో ఉన్న కప్పను. నేను నిన్ను శరణు కోరుతున్నాను. నా బంధువులందరూ కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎలాగో నా ప్రాణాలను దక్కించుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. లేదంటే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. ఇక నువ్వే నాకు సహాయం చేయాలి. నువ్వు వచ్చి వారందరినీ తిని నీ ఆకలిని తీర్చుకో. అలా నీ ఆకలి తీరుతుంది, నా సమస్య కూడా దూరం అవుతుంది. నువ్వు నాతో స్నేహం చేయాలి అని అంటుంది. కప్ప మాటలు విన్న పాము బయటకు వచ్చి, నువ్వు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అంటుంది. అప్పుడు ఆ కప్ప, నేను ఆపదలో ఉన్న కప్పను, నీ సహాయం కోరి వచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ పాము, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? మనమిద్దరం శత్రువులం కదా. నేను నిన్ను చంపగలను, అయినా కూడా నువ్వు ఏ ధైర్యంతో వచ్చావు అని అంటుంది. అప్పుడు ఆ కప్ప, ఏం చెప్పమంటావు మిత్రమా? నువ్వు స్వాభావికంగా నా శత్రువువే. కానీ నా బంధువులతో నాకు చాలా బాధలు ఉన్నాయి. ఇప్పుడు నీకన్నా వాళ్లే నాకు పెద్ద శత్రువులు. పెద్దలు అంటూ ఉంటారు కదా, అంతా నాశనం అవుతున్నప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం వచ్చినప్పుడు అలాంటి సమయంలో శత్రువుని శరణు కోరి ధనాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాలి అని అంటుంది. ఆ మాటలు విన్న పాము కూడా ఇలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నాకు వయస్సు కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు వేట కూడా అంత తొందరగా దొరకటం లేదు. ఈ కప్ప నా దగ్గరకు సమయానికే వచ్చింది. దీని వెంట వెళ్ళి ఆ మిగతా కప్పలను తిని కొన్ని రోజులు నా ఆకలి తీర్చుకుంటూ సుఖంగా ఉంటాను అని అనుకుంటుంది. ఈ విధంగా ఆ పాము కప్ప వెంట వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కప్ప, మిత్రమా, ఒక మాట బాగా గుర్తుంచుకో. నేను ఎవరెవరిని చూపిస్తే వారిని మాత్రమే నువ్వు తినాలి. ఎందుకంటే ఇదే బావిలో నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు కూడా ఉంటున్నారు. వారిని నువ్వు ఏమీ అనకూడదు. నేను చెప్పిన వారిని మాత్రమే నువ్వు తినాలి అని అంటుంది. అప్పుడు ఆ పాము, మిత్రమా, నువ్వు ఏమీ భయపడకు. నువ్వు ఎవరిని చూపిస్తే వారిని మాత్రమే నేను తింటాను. నేను నిన్ను నా మిత్రునిగా భావిస్తున్నాను. నువ్వు ఏమీ భయపడకు, నువ్వు చెప్పినట్టే వింటాను అని అంటుంది. ఈ విధంగా ఆ పామును తీసుకువెళ్ళి ఆ బావిలో ఒక చిన్న గదిలో ఎవ్వరికీ కనపడకుండా జాగ్రత్తగా దాచి ఉంచింది. ఆ మరుసటి రోజు నుండి సైగలు చేస్తూ తన శత్రువులందరినీ చూపిస్తుంది. అన్ని కప్పలను ఒకేసారి చూసిన ఆ పాముకు చాలా సంతోషం కలిగింది. ఈ కప్ప నాకు చాలా మేలు చేసింది. హాయిగా ఈ కప్పలన్నింటినీ తింటూ ఇక్కడే జీవించవచ్చు అని అనుకుంటుంది.
ఇలా ప్రతిరోజు ఆ కప్ప తన శత్రువులను చూపించేది. ఆ పాము రోజు 1-2 కప్పలను తినేసేది. ఇలా కొన్ని రోజులకే అక్కడ ఉన్న కప్పలన్నింటినీ తినేసింది. అప్పుడు ఆ పాముకు తినడానికి శత్రువు కప్పలు ఒక్కటి కూడా మిగల్లేదు. అప్పుడు ఆ పాము ఆ కప్పతో ఇలా అంటుంది, మిత్రమా, నీ శత్రువులైన కప్పలన్నింటినీ నేను తినేశాను. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు దేనిని తిని నా ఆకలి తీర్చుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ కప్ప, మిత్రమా, ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. బయటకు వెళ్ళి నీ ఆకలిని తీర్చుకో. నా పని పూర్తయింది. నా శత్రువులు అయితే మరణించారు అని అంటుంది. ఆ కప్ప మాటలు విన్న పాము, ఓరి మూర్ఖుడా, ఇక్కడి నుండి నన్ను వెళ్ళిపోమంటావా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను పూర్వం ఉంటున్న బిలంలో వేరే పాములు వచ్చి ఉంటాయి. ఇక నేను అక్కడికి వెళ్ళలేను. ఇక్కడే ఉంటాను. నువ్వే నా ఆకలి తీర్చాలి. నీ కుటుంబంలోంచి ఒక్కొక్కరిని నాకు ఆహారంగా ఇవ్వు. లేదంటే అందరినీ ఒకేసారి తినేస్తాను అని అంటుంది. ఆ కప్పకు పూర్తిగా అర్థమైంది తాను పూర్తిగా ఇరుక్కుపోయాను అని. తాను ఈ పామును ఇక్కడికి తీసుకువచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపపడుతుంది. అయ్యో, నేను చేసిన తప్పుకు ఇప్పుడు నా కుటుంబానికే ప్రమాదం వచ్చింది. నేను దీని మాట కాదంటే అందరినీ చంపేస్తుంది. దీని నుండి తప్పించుకోవాలి అంటే దీనికి ప్రతిరోజు ఒక కప్పను ఇవ్వాలి. అందుకే అంటారు, మనకన్నా బలమైన శత్రువుతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు తనను తాను స్వయంగా నష్టపరుచుకున్నట్లే అని. అప్పుడు ఆ కప్ప ఇలా ఆలోచిస్తుంది, ఇక ఏం చేస్తాం? సర్వం పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనకు కొద్దిగా నష్టం కలిగినా దానిని వారికి ఇచ్చి మనం దూరంగా ఉండి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ఇక నిస్సహాయ స్థితిలో ఉన్న కప్ప తన కుటుంబంలో నుంచి ఒక్కొక్క కప్పను ఆ పాముకు ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ పాము కప్ప కొడుకునే తినేసింది. అది చూసి ఆ కప్పకు చాలా బాధ కలిగింది. బోరు బోరున ఏడుస్తుంది. అప్పుడు ఆ కప్ప భార్య కప్ప దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ఓరి మూర్ఖుడా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నీ దుష్టబుద్ధితో మన పరివారాన్నంతా నష్టపరిచావు. మన వాళ్ళంతా చనిపోయారు. ఓ పిచ్చివాడా, దుఃఖంలో ఉన్నప్పుడు మనవారే మనల్ని కాపాడుతారు. ఇప్పుడు ఏడవటం వల్ల ఏమీ లాభం లేదు. ఇక్కడ మనవారు ఎవరూ లేరు. ఇక ఇక్కడి నుండి పారిపోవడమే ఉచితం అని చెప్పి 2 కప్పలు ఆ బావిలోంచి బయటకు పారిపోయాయి. ఇక ఆ బావిలో ఒక కప్ప కూడా మిగల్లేదు. కానీ ఆ పాముకు మాత్రం బాగా ఆకలి వేస్తుంది. అప్పుడు ఆ పాము అదే బావిలో ఉన్న ఒక ముసలి పిల్ల వద్దకు వెళ్ళి, చూడు మిత్రమా, నన్ను మోసం చేసి ఆ కప్ప ఈ బావిలో నుండి పారిపోయింది. నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా ఆ కప్ప పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళి ఉంటుంది. నువ్వు దాని వద్దకు వెళ్ళి దానిని ఇక్కడికి తీసుకురా అని అంటుంది. ఇక ఆ పాము చెప్పినట్టుగా ఆ ముసలి పిల్ల కప్పను వెతుకుతూ పక్కనే ఉన్న చెరువు వద్దకు చేరుకుంది. అక్కడ కప్పను చూసింది. పాము నిన్ను పిలుచుకురమ్మంది అని చెబుతుంది. అప్పుడు ఆ కప్ప, ఇక నేను ఆ పాము చేతులలో మోసపోను. అది మహాపాపి, దుష్టబుద్ధి కలది. పాపాత్ముని ఎప్పుడూ కూడా నమ్మరాదు. ఆకలితో ఉన్నవాడు ఎంతటి పాపాన్నైనా చేస్తాడు. అన్నీ పోగొట్టుకున్న తర్వాతే నాకు బాగా అర్థమైంది. మన బంధువులతో విరోధం, బలవంతుడైన శత్రువునితో స్నేహం, మూర్ఖునితో వివాదం, ఎప్పుడూ కోపంతో ఉండే స్త్రీతో ప్రేమ, దుష్టమైన ఆలోచనలు ఉన్న వారికి చేసే సేవ, అధికంగా తినడం, ఇలాంటి విషయాలు మానవునికి ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వలేవు. అందుకే ఈ 7 లక్షణాలు ఉన్నవారిని మన ఇంటికి తీసుకురాకూడదు. అందులోని మొదటివారు ఎల్లప్పుడూ చెడు పనులు చేసేవారు. వీరి ఆలోచన ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది. వీరి నుండి మనకు తప్పకుండా హాని జరుగుతుంది. ఇక రెండవది అధికంగా తినేవారని, మూడవది హింసాత్మక కార్యక్రమాలు చేసేవారని, నాలుగవది ఎదుటివారిని కష్టపెడుతూ వారు సుఖపడాలి అనుకునేవారిని, ఐదవది అబద్ధాలు చెప్పేవారిని, అధిక ధన వ్యామోహం కలిగిన వారిని, అలాగే ఆరవది స్త్రీలపై ఎక్కువ వ్యామోహం కలిగిన వారిని, స్త్రీలను చెడు దృష్టితో చూసేవారిని. ఇక చివరిగా ఏడవది, ఒక వ్యక్తిని అందరూ నిందిస్తూ ఉన్నారు అంటే అలాంటి వ్యక్తిని తెలిసి మన ఇంటికి ఆహ్వానించకూడదు. ఇలా ఈ విషయాలన్నీ చెప్పి ఆ కప్ప అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. విన్నారు కదండి. మీరు కూడా ఈ 7 లక్షణాలు ఉన్నవారిని మీ ఇంటికి అస్సలు తీసుకురాకూడదు. ఒకవేళ వచ్చిన వారిని ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోకుండా వారికి కావలసింది ఇచ్చి బయటకు పంపించేయాలి. అలాగే ఈ 7 లక్షణాలు ఉన్న వారితో స్నేహం కూడా మనకు అంత మంచిది కాదు అని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం శ్రీ మాతే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.